అభివృద్ధి కొరకు మంచి కొరకు ఆలోచించడం మంచి సార్ అది. Yes, from the Lok Satta, Jayaprakash Narayan garu. Adhyaksha. Okay, I'll give you an opportunity. I'll give you an opportunity from the independents also. I'll give you an opportunity. Please sit down. Kuchon istan, me good istan up. Yes, Jayaprakash Narayan garu. Yes, Jayaprakash Narayan garu. Yes. Jayaprakash Narayan garu from the Lok Satta. I have given him the mic. Please do not question that. Please resume your seat. Please resume your seat. Please resume your seat. I have called him to speak. Yes, Jayaprakash Narayan garu. Adhyaksha, ముందుగా 2436 మందికి సంబంధించినటువంటి 565 కేసుల్ని ఉపసంహరించుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. దీనిలో ప్రాంతాల వారీగా జిల్లా వారీగా బ్రేకప్ ఇవ్వాల్సిందిగా సభ ముందు మీ ద్వారా కోరుతున్నాను. రెండవది, ఉపసంహరించిన కేసుల్లో నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నాయి, ఉపసంహరించుకోని కేసుల్లో ఇంకా నిలిచి ఉన్న కేసుల్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నాయి, ఆ వివరాలు సభ ముందు పెట్టవలసిందిగా కోరుతున్నాను. నాలుగవది, ఈ మిగిలిన కేసుల్లో ఎన్ని కేసులు ఛార్జ్ చేశారు, ఏళ్ల తరబడి జాప్యం చేసి ముద్దాయిలకు ఇబ్బంది కలిగించడం ధర్మం కాదు. కాబట్టి ఎన్ని కేసులు ఛార్జ్ చేశారు, మిగతా కేసులు ఎప్పటికీ ఛార్జ్ చేస్తారు సాక్ష్యాలు ఉన్నట్టయితే, అలాగే సాక్ష్యాలు లేకపోతే ఎప్పుడు ఫైనల్ రిపోర్ట్లు ఇస్తారు. అధ్యక్ష, నాలుగోది, సభలో మళ్లీ ఒక ఆరోపణ వస్తున్నది, అక్రమ కేసులు బనాయించారని. ఏ సందర్భంలో అయినా సరే అక్రమ కేసులు బనాయించటం చట్టబద్ధ పాలనకి చాలా తీవ్రంగా విఘాతం కలిగిస్తుంది. చట్టం మీద విశ్వాసం ఉండాలంటే ఆ కేసుల్ని ప్రభుత్వం పోలీసులు నిజాయితీగా పెట్టారని నమ్మకం ఉండాలి, సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టారన్న విశ్వాసం ఉండాలి. సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎంత పదవి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బున్నా వాళ్ళు వదనరని చెప్పినటువంటి ధైర్యం ఉండాలి. అంచేత అక్రమ కేసు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆ కేసులు బనాయించిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. చివరిగా అధ్యక్ష, నేను కోరేది, వచ్చే కొద్ది నెలల్లో, వచ్చే కొద్ది వారాల్లో, కొద్ది రోజుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గడ్డుగా మారే పరిస్థితి ఉన్నది. యువతను ప్రత్యేకంగా కోరుతున్నాను, మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోబోకండి. మీ బతుకు తెరువు కోసం చూసుకోండి, మీ నైపుణ్యాన్ని పెంచుకోండి, మీ ఉపాధి కోసం పోరాడండి. అంతేకాని కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ జీవితాన్ని బలిపెట్టుకోబోకండి. ముందు చూపుతో, దూరదృష్టితో, వివేకంతో మెలగండి. మీ మనసులో ఉన్నటువంటి భావాల్ని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రకటించండి. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుని కాపాడినట్టయితే, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగినట్టయితే ఈ లక్షలాది మంది యువతలకు భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును మన వేళ్లతో మనమే పొడుచుకుని, మన కళ్ళు కనుక పొడుచుకున్నట్టయితే మనమంతా గుడ్డివాళ్ళు అవుతామని గుర్తించవలసిన కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష. సత్యనారాయణ గారు ఫ్రమ్ ద ఇండిపెండెన్స్. అధ్యక్ష,